హలో అండి, ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో లాస్ట్ రోజైన పోలీస్ వర్గం రోజైతే ఈ వీడియో అయితే నేనైతే తీసానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పోలీస్ వర్గం మేము ఎలా చేసుకున్నాం అనేది అయితే మొత్తం అయితే క్లియర్గా మీకైతే చూపిస్తాను చూడండి. దానికోసమని ఒక బేషన్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో పసుపు, కుంకుమ, పూలు ఇంకా తాంబూలం కూడా ఆ వాటర్లోనే పెట్టామన్నమాట. దక్షిణగా ₹1 కాయిన్ కానీ ₹5 కాయిన్ పెట్టుకున్నా సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మను కూడా మేమైతే పసుపుతో అయితే గౌరమ్మను చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని పసుపు, కుంకుమ, పూలు నెక్స్ట్ తాంబూలం అన్నీ కూడా గౌరమ్మకు కూడా పెట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అరటి డొప్పకు కూడా పూజ చేసేసి ఈ అరటి డొప్పలో కొమ్మొత్తులు అంటారు కదండి, అవైతే మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మొత్తం వచ్చేసి 3 మెంబర్స్ అనమాట. సో మనిషికి ఒక కొమ్మొత్తు అయితే ఇలా అయితే పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి వీటిని అయితే మనం ఎప్పుడు కూడా ఒత్తులు అగ్గిపుల్లతో అయితే అస్సలు వెలిగించకూడదండి. మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ఈ అగ్గిపుల్లతో ఫస్ట్ అగరబత్తిని అయితే అంటించుకున్న తర్వాత అగరబత్తితో మాత్రమే ఈ దీపం అనేది వెలిగించాలి. డైరెక్ట్గా మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. నార్మల్ ఒత్తులైనా సరే, ఇట్లా కార్తీక మాసంలో కొమ్మొత్తులైనా సరే, ఇంకో రకంగా ఏ పూజ చేసినా కూడా డైరెక్ట్ అగ్గిపుల్లతో అయితే చేయకూడదండి. అగరబత్తి సహాయంతో అయితే మనమైతే దీపం అయితే వెలిగించుకోవచ్చు. నేను వెలిగించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా పాపకు కూడా ఇచ్చాను అనమాట, నా చెట్టి తల్లికి. తను కూడా తనది తను వెలిగించింది, నాది మా వారిది నేనైతే వెలిగించానండి. ఇప్పుడైతే ఈ వెలిగించుకున్న దీపాలని మనమైతే ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి బేషన్లో వాటర్, ఆ వాటర్లో అయితే ఈ దీపాలను మనమైతే ఇప్పుడైతే వదిలిపెడదాము. చూడండి కార్తీక దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో. వెలిగిన తర్వాత ఈ దీపాలకి కొంచెం అక్షింతలు వేసి వాటర్ని కొంచెం కదిలించి హారతి అయితే ఇవ్వాలి. మనం ప్రసాదం కింద అరటి పండ్లు అయితే పెట్టుకున్నామండి. నెక్స్ట్ చూడండి ఎలా ఉన్నాయనేది కొన్ని పిక్స్ కూడా నేనైతే మీకైతే సెండ్ చేశాను. చూడండి నాతో పాటు మా సిస్టర్ కూడా వెలిగించింది. సో అందుకనేసి 2 అరటి డబ్బలు ఉన్నాయన్నమాట. మా ఫ్యామిలీది, మాది, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళది. సో 2 ఉన్నాయన్నమాట. ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం కాబట్టి ఒకే బేషన్లో అయితే వదిలిపెట్టామండి. హారతి ఇచ్చినాకైతే మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఒక్క పొద్దు అయితే ఏమీ లేము, బట్ ఏంటంటే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని బయట కూడా ఇలా దీపాలు వెలిగించి మేమైతే టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్లోని కొన్ని పిక్స్ అయితే మీకు సెండ్ చేస్తాను చూడండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు, తర్వాత శివయ్య, నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి తల్లి. మేమైతే ఎక్కువగా ఈ టెంపుల్కే వెళ్తాము, మాకు ఇంటికి దగ్గరగా ఉంటుందనేసి. ఇక్కడ చూడండి అందరు స్వాములు కలిసి దీపాలతో శివలింగాకారాన్ని ఎలా చేశారో ఎంత బాగుందో.